ఇదే విధంగా నేను అడుగుతా ఉన్నా, ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన, ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడును, ఈ ఈనాడును, ఈ ఆంధ్రజ్యోతిని, ఈ TV5ని, ఈ దత్తపుత్రుడిని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరంతటా మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే, మీ మాటల్లో చిత్తశుద్ధి లేకపోవడం ఎంత ఉంది అనంటే, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉందో, ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే 4 నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది, ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా అబద్ధాలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి. ఇదొక్కటే కాదు, అవ్వ తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎవరన్నా అడ్డుకున్నది? ఎవరు తమ్ముడు అడ్డుకున్నది? ఎవరన్నా అడ్డుకున్నది? అక్క ఎవరు అడ్డుకున్నది? చెల్లి ఎవరు అడ్డుకున్నది? చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్కు లేఖ రాయిస్తాడు.